ఇక్కడ హాజరైనటువంటి సూపరింటెండెంట్ గారు వాయిస్ ముందుగా ఇక్కడ హాజరైనటువంటి డిపో సూపరింటెండెంట్ గారు శ్రీపాల్ గారికి, అట్లాగే వేదికపై ఉన్న మా ప్యానెల్ నాయకుడు గంగాధర్ కుమార్ గారికి, అలాగే సూర్యనారాయణ గారికి, ఇక్కడ హాజరైనటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా నాకు మేడే శుభాకాంక్షలు. మనకి మేడే అనగానే కొన్ని ఉంటాయి, అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్, యూనిటీ ఇన్ వర్కింగ్, తర్వాత లివింగ్ లైఫ్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది సంవత్సరానికి. ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్, యూనిటీ ఇన్ వర్కింగ్ అనేది ఒక సంస్థకి చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. మీరందరూ యూనిటీగా ఉండి ఆ డిగ్నిటీని పెంచుతూ ఉంటే దానివల్ల మీ వర్కింగ్ లైఫ్ స్టైల్ అనేది మారుతుంది. ముఖ్యంగా మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పాను, మీరు రథసారథులుగా ఉండి బస్సులు నడుపుతూ ఉంటారు. మీ చేతుల్లో చాలామంది ప్రయాణికులు గమ్యస్థానాలకి చేరుతూ ఉంటారు, ఎక్కుతూ ఉంటారు, చేరుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. ఇట్లాంటప్పుడు మీరు కొద్దిగా కటియస్గా ఉండి వాళ్ళతో మర్యాదపూర్వకంగా ఉంటారు. కొద్దిగా ఉన్న వాళ్ళు మీరు ఎన్ని కష్టాలు ఉన్నా సరే, ఒక ఉద్యోగస్తుడు బయటకు వస్తే తన ఉద్యోగ వృత్తిలోకి వస్తే చాలా కష్టాలు ఉంటాయి. అంటే ఫ్యామిలీని లీడ్ చేయాలి, ఆ ఫ్యామిలీతో పాటు మనం మన సర్వీస్ ఉన్నంత వరకు మనం పనిచేయాలి. లేదా ఆ పనిచేసేటప్పుడు కొన్ని కష్టాలు, అనుకోని సంఘటనలు వస్తుంటాయి. ఆ సంఘటనలన్నింటినీ కూడా అధిగమిస్తూ మీరు ఒక వృత్తిలో పనిచేస్తున్నారంటే అది చాలా గర్వకారణము. ఇట్లాంటివి ఏమీ కూడా మనసులో పెట్టుకోకుండా మీరు టైంకి రావడం, టైంకి బయలుదేరడం అట్లాంటివన్నీ చేస్తుంటారు. ఆ కార్యక్రమంలో కొద్దిగా అలసత్వం లేకుండా కొద్దిగా మీ హెల్త్ కాన్షియస్ అనేది కూడా చూసుకుంటూ కూడా మీరు ముందుకెళ్ళాలి. అలాగే మీ ఇప్పుడు అందరూ కూడా మహిళా ఉద్యోగస్తులు కూడా ఉంటున్నారు, వాళ్ళందరి గౌరవం కూడా మనమే కాపాడుకోవాలి. మనం కాపాడుకుంటూ వాళ్ళకి ధైర్యం ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ మన అంటే ముఖ్యంగా పురుషులు వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళకి ఒక ఉద్యోగంలో సెక్యూర్గా ఫీల్ అయ్యేలాగా మనం ప్రవర్తన అనేది మలుచుకొని వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్తూ మన ఉద్యోగ ధర్మాన్ని సవ్యంగా మనం చేయాలి. అలాగే చాలామంది ప్రమాదాలకు గురవుతారు. ఒక ఉద్యోగస్తులు ప్రమాదాలకు గురైతే మాత్రం వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఎంతో బాధాకరంగా ఉంటుంది. వాళ్ళ వాళ్ళ ఫ్యూచర్ అగమ్యగోచరంగా ఉంటుంది. ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకుంటూ మీరు మీ ఉద్యోగంలో ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళి మీ కుటుంబంలో కూడా మీ పిల్లలు అందరూ కూడా ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే ఇంకొక విషయం అండి, మాకు మండల్ లీగల్ సర్వీస్ కమిటీ అనేది ఉంటుంది. మన వృత్తిలో అందరికీ అందుబాటులో ఉంటుంది. అందరూ కోర్టుకు రాలేరు, కోర్టుకు వస్తే సమయం వృధా అని చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అట్లాంటి సందర్భాల్లోని మాకు చిన్న అర్జీ రాసిచ్చి మా సమస్య ఇది, ఆ సమస్యకు పరిష్కారం ఏంటి తెలియజేయండి అని మీరు కానీ ఇస్తే కనుక శనివారం పూట ఏదో వర్కింగ్ డేలో వచ్చి కానీ మా వృత్తి కమిటీలో మా స్టాఫ్ ఉంటారు సాధిక్ కానీ వారికి కానీ అందజేస్తే మా దగ్గర పుటప్ చేసి పెడతారు. ఆ సమస్యకి ఏ పరిష్కారము మీకు ఏం దొరుకుతుంది అనేది కూడా చెప్తాము. ఈ లీగల్ సర్వీస్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ అనేది కోర్టుకి ఒక భాగము. అది రెగ్యులర్ కోర్టులో కాకుండా శనివారాలు కూడా హాజరయ్యి మేము దాన్ని ముందుకు నడిపిస్తాము. అలాగే ఈ లోక్ అదాలత్లు అనేవి కూడా జరుగుతుంటాయి. చిన్న క్రిమినల్ కేసులు కానీ అట్లాంటివి ఏమైనా జరిగినా సరే కూడా
ఆ లోక్ అదాలత్లో రాజీ పడదగిన కేసులు ఏమైనా ఉంటే కూడా అవి కూడా మేము రాజీ చేసి సామరస్యంగా పంపిస్తాం. ఎందుకంటే మనము మీ ఉద్యోగస్తుల్లో ఎవరో సనికా విషయంలో మీతో గొడవ పడటం జరుగుతుంది. అట్లాంటప్పుడు సంయమనం పాటించి వాళ్ళతో గొడవ పడకుండా ఉంటే కొన్ని ఉపద్రవాల్ని మీరు పక్కకు నెట్టుకొని మీ పని మీరు ఉద్యోగస్తులు అంటే డైలీ మీరు పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఆ సందర్భాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మాట్లాడే తీరు బట్టి కూడా వాళ్ళు ఎంత ర్యాష్గా ఉంటారో మాట్లాడే తీరు ఆ తీరుని మీరు అధిగమిస్తూ ముందుకెళ్ళాలి మీ జాబ్లో. అంతే అండి. మీరు చాలా జాగ్రత్తగా పనిచేసుకుంటారని ఆశిస్తూ మా మండల లీగల్ సర్వీస్ కమిటీ ద్వారా మీ శుభాభివందనాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.